ఇలా మారిపోతుందండి ఈ సమాజం. జస్ట్ ఇల్లీగల్ రిలేషన్షిప్ కోసం లీగల్ రిలేషన్ను పొట్టన పెట్టుకుంటున్నారు. ఒకప్పుడు మొగుడు పెళ్ళాన్ని చంపాడు అనే వార్తలు వస్తూ ఉండేవి. ఇప్పుడు వస్తున్నా అంతే ఈక్వల్గా సమానంగా కట్టుకున్నోడిని కాటేస్తున్న కట్టుకున్న భార్య అనే బ్రేకింగ్ న్యూస్ ఎక్కువైపోయాయి. ఇలాంటివి ఇప్పుడు మరో రెండు. ఈ రెండు మర్డర్స్లో రిలేషన్ ఒక్కటే, ప్రియుడి కోసం భర్తను అంతం చేయడం. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. సీడ్ ఫ్యాక్టరీలో ఇన్ఛార్జిగా పనిచేస్తున్న మాలే నారాయణ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అనంతరం డెడ్ బాడీని గోని సంచిలో మూటగట్టి హత్నూర్ మండలం పల్పనూర్ గ్రామ శివారులో పడేశారు. ఈ ఘటన జరిగి 2-3 రోజులు కావడంతో మృతదేహం నుంచి విపరీతమైన దుర్వాసన రావడం మొదలైంది. దీంతో అటువైపుగా వెళ్తున్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుని వివరాలు సేకరించారు. చనిపోయిన వ్యక్తి కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన మాలే నారాయణగా పోలీసులు గుర్తించారు. అతడు గత కొన్నాళ్ల క్రితం సంగారెడ్డికి ఉపాధి కోసం వలస వచ్చి సీడ్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు తెలిసింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. మృతుని భార్యకు వివాహేతర సంబంధం ఉన్న కారణంగా నారాయణ హత్య జరిగినట్లు సమాచారం. ప్రియుడి మోజులో పడిన భార్య ప్లాన్ ప్రకారమే తన భర్తను హత్య చేయించినట్లు తెలుస్తోంది. ప్రియుడు మరో ముగ్గురితో కలిసి ఆమె తన భర్తను చంపించినట్లు సమాచారం. ఈ వ్యవహారమంతా జరిగిన తరువాత మృతుని భార్య 3 రోజుల క్రితం హత్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తన భర్త మిస్ అయ్యాడని కేసు పెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతుడి భార్య లక్ష్మితో పాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 4 వ్యక్తులను సంగారెడ్డి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే మృతునికి ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు. ఈ ఘటన మరొక ముందే మరో ఘటన తెలంగాణలోనే జరగడం సంచలనంగా మారింది. జయశంకర్ భూపాలపల్లిలో ఇలాంటి దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడి కోసం భర్తను బలి తీసుకుంది భార్య. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని విషమిచ్చి భర్త సురేష్ ను భార్య స్వప్న చంపేసింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు బంధువుల ముందు కన్నీళ్లు పెట్టుకుంది. మృతుని తల్లి సుగుణ అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణలో భార్య భోగోతం బయటపడింది.